ఓ పెద్ద కార్పొరేట్ ప్రపంచం, వాళ్ళ కలలు, వాళ్ళ ఆశయాలు. కాని ఒక్క చిన్న రహస్యం బయటపడితే ఏం జరుగుతుంది? మొత్తం సామ్రాజ్యమే కుప్పకూలిపోతుంది. ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా అలాంటి కథే. ప్రతీకారం కోసం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో చూద్దాం. సరే, కథలోకి వెళ్దాం. వజ్రా కార్పొరేషన్ వాళ్ళొక పెద్ద కార్పొరేట్ దిగ్గజం. వాళ్ళు ఒక విప్లవాత్మకమైన ట్రక్కును తయారుచేశారు. దాని పేరు టర్బిడోర్. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఏమన్నారంటే, ప్రపంచంలోనే బెస్ట్ మైలేజ్ ఇచ్చే మా టర్బిడోర్ ట్రక్ ఇండియన్ మార్కెట్నే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్నే కూడా ఏలేస్తుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ రేంజ్లో ఉందన్నమాట. కానీ వాళ్ళు ఊహించింది ఒకటి, జరిగింది మరొకటి. లాంచ్కి సరిగ్గా 45 రోజుల ముందు వాళ్ల తలరాతే మారిపోయింది. ఒక పెద్ద డేటా లీక్. అవును, వాళ్ల కంపెనీ రహస్యాలన్నీ బయటపడ్డాయి. ఆ ట్రక్కులో ఓ భయంకరమైన లోపముందని ప్రపంచానికి తెలిసిపోయింది. వాళ్ల కల ఒక్కసారిగా పీడకలగా మారిపోయింది. ఇక చూడండి, ఆ ఒక్క లీక్తో వజ్రా కార్పొరేషన్ పునాదులే కదిలిపోయాయి. స్టాక్ మార్కెట్లో షేర్లు పడిపోయాయి. ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించుకున్న డీల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. కంపెనీ ఇప్పుడు అక్షరాలా పతన అంచున నిలబడింది. ఇక వాళ్లకి వేరే దారి లేదు. అంతా కోల్పోయే పరిస్థితి. అప్పుడు వజ్రా యాజమాన్యం ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది. రూల్సు, చట్టాలు ఇవేవి పట్టించుకొని ఒక స్పెషలిస్ట్ని రంగంలోకి దించాలని నిర్ణయించుకుంది. ఈ సమస్యను పరిష్కరించగలడు అని వాళ్లు నమ్మిన ఒకే ఒక వ్యక్తికి కాల్ చేశారు. ఇక్కడే మన కథలోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. అతని పేరు అర్జున్. ఒకప్పుడు ఆర్మీలో కమాండో. కాని ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో చిక్కుముడులను విప్పే ఒక కిరాయి సైనికుడు. అతనికి అసాధ్యమనే మాట తెలియదు. అర్జున్ వర్కింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అతను డబ్బు కోసం పనిచేయడు. అతనే అంటాడు, నేనిది డబ్బు కోసం చేయడం లేదు, నాకు ఈ వేట అంటే పిచ్చి. అతని పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి, కానీ రిజల్ట్స్ మాత్రం పక్కాగా వస్తాయి. అతని టార్గెట్ కేవలం లీక్ చేసిన వాళ్ళని పట్టుకోవడమే కాదు, ఇంకెవరూ ఇలాంటి తప్పు చెయ్యకుండా ఒక గుణపాఠం నేర్పడం. అనుకున్నదే తడవుగా అర్జున్ తన వేట మొదలుపెట్టాడు. కంపెనీలోనే ఉంటూ ఏళ్లుగా రహస్యాలను అమ్ముకుంటున్న ఒక పెద్ద నెట్వర్క్ను బయటకు లాగాడు. ఫరీదాబాద్లో మొదలుపెట్టి ఢిల్లీ, హైదరాబాద్ మీదుగా చివరికి చెన్నైలో జయప్రకాష్ అనే వ్యక్తితో ఈ గొలుసును ఛేదించాడు. ఒక్కొక్కరిని పట్టుకుంటూ కుట్ర మూలాల వరకు వెళ్లాడు. ఓకే, నెట్వర్క్ అయితే దొరికింది. కాని అర్జున్కు తెలుసు, వీళ్లంతా కేవలం చిన్న చిన్న చేపలు. అసలు తిమింగలం ఇంకా బయటే ఉంది. వీళ్లందర్నీ ఆడిస్తున్న సూత్రధారిని పట్టుకోవాలి. అందుకోసం ఒక పర్ఫెక్ట్ ట్రాప్ సెట్ చేశాడు. అసలు ఈ కుట్ర వెనుక ఉన్న ఆ అదృశ్య వ్యక్తి ఎవరు? అతన్ని బయటికు రప్పించటానికి జనంతో కిక్కిరిసి ఉన్న ఒక రైల్వే స్టేషన్లో ఒక హైటెన్షన్ స్ట్రింగ్ ఆపరేషన్ ప్లాన్ చేశాడు. అంతా రెడీ. వేటగాడు తన ఎర కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే ఆ ట్రాప్లోకి నడిచొచ్చిన వ్యక్తిని చూసి ఎవ్వరూ ఊహించలేరు. అతను కార్తీక్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక మామూలు ఫైనాన్షియల్ అనలిస్ట్. చూడ్డానికి చాలా సింపుల్గా, సైలెంట్గా ఉంటాడు. కాని ఆ కార్తీక్ అనేది ఒక ముసుగు మాత్రమే. అతని అసలు పేరు తిరు. ఈ పేరు బయటపట్టంతో అసలు కథ మొదలైంది. అంతర్జాతీయ ఫైనాన్స్లో ఎక్స్పర్ట్ అయిన తిరు తన గుర్తింపును దాచిపెట్టి ఒక చిన్న ఉద్యోగిగా ఎందుకు నటిస్తున్నాడు? ఇంత పెద్ద కుట్ర ఎందుకు పన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దొరకదు. మనం టైంలో వెనక్కి వెళ్ళాలి. చాలా ఏళ్ల క్రితం ప్రపంచం మర్చిపోయిన ఒక ఊరికి. ఆ ఊరి పేరు ఐనార్ ఖురిజీ. చాలా ఏళ్ల క్రితం వజ్రా కార్పొరేషన్ ఈ ఊర్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెట్టింది. అభివృద్ధి అని చెప్పి ఆ భూమిని, అక్కడి ప్రజల జీవితాల్ని విషంతో నింపేసింది. ఈ నిజాన్ని బయట పెట్టడానికి ప్రయత్నించిన 3 ఇంజనీర్లను, వాళ్లలో తిరు తల్లిదండ్రులు కూడా ఉన్నారు, అనుమానాస్పద ప్రమాదాల్లో చంపేసింది. ఆ తర్వాత ఫ్యాక్టరీని మూసేసి చేతులు దులుపుకుంది. దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. సాధారణంగా తాగే నీటిలో క్రోమియం లిమిట్ 1 లీటర్కు 0.05 మిల్లీగ్రామ్స్ ఉండాలి. కాని ఐఎన్ఆర్ ఖురిజీ నీటిలో ఇది ఏకంగా 20 మిల్లీగ్రాములు ఉంది. అంటే నార్మల్ కన్నా 400 రెట్లు ఎక్కువ విషం. ఆ కాలుష్యం ఫలితంగా ఆ ఊరిలో తరతరాలు నరకమనుభవించాయి. క్యాన్సర్లు, అర్థంకాని జబ్బులు, పుట్టుకతోనే లోపాలు. ఊరంతా నాశనమైపోయింది. సో తిరు కేవలం ఒక గూఢచారి కాదు, తన కుటుంబాన్ని, తన ఊరిని నాశనం చేసిన వాళ్లమీద న్యాయం కోసం పోరాడుతున్న ఒక బాధితుడు. ఇప్పుడు మనకు తిరు మోటివ్ ఏంటో అర్థమైంది. అయితే ఆ ట్రక్ డేటా లీక్ చేయడమనేది అతని ప్లాన్లో ఒక చిన్న భాగం మాత్రమే. అది కేవలం అతని ప్రతీకార చదరంగంలో మొదటి ఎత్తు. అసలు వాట ఇప్పుడే మొదలైంది.
ఇది అతని అసలైన మాస్టర్ ప్లాన్. ఫస్ట్ ట్రక్కు డేటా లీక్ చేసి కంపెనీని సంక్షోభంలోకి నెట్టాడు. తర్వాత తన మనిషి ద్వారా రహస్యంగా ఒక క్లీన్ టెక్నాలజీ కంపెనీని పెట్టించాడు. ఆ టెక్నాలజీని రష్యన్ మాఫియాకు చెందిన ఒక డొల్ల కంపెనీ ద్వారా వజ్రాకే అమ్మేలా చేసి ఫైనల్గా వజ్రా మాఫియాతో డీల్ కుదుర్చుకుందని సాక్ష్యాలను ఇంటర్నేషనల్ అధికారులకు లీక్ చేశాడు. దీంతో వాళ్ళ గ్లోబల్ ఆస్తులన్నీ సీజ్ అయ్యేలా చేశాడు. ఇది కేవలం దెబ్బకొట్టడం కాదు, కంపెనీని సమూలంగా నాశనం చేయడం. ఇక చివరి ఘటం అర్జున్ వర్సెస్ తిరు. ఆ ఫైట్ ఎక్కడ జరిగిందో తెలుసా? అదే పాడుబడిన కెమికల్ ఫ్యాక్టరీలో. ఎక్కడైతే తన కథ మొదలైందో అక్కడే ముగింపు పలకాలనుకున్నాడు తిరు. తన చిన్నప్పుళ్నుంచి తెలిసిన ఆ ప్రదేశాన్నే ఒక ఆయుధంగా వాడుకుని వేటగాడైన అర్జున్ను, అతని టీంను ఉచ్చులో బంధించి ఓడించాడు. వేటగాడే వేటాడబడ్డాడు. చివరికి తిరు అనుకున్నది సాధించాడు. మాఫియాతో సంబంధాలు బయటపడటంతో వజ్రా కార్పొరేషన్ కథ ముగిసింది. అంతర్జాతీయ ఆంక్షలతో ఆ కంపెనీ పూర్తిగా కూలిపోయింది. అమెరికా, యూరప్లో వాళ్ల ఆస్తులన్నీ జీరో. 8 ఏళ్ల తిరు ప్రతీకార ప్రణాళిక విజయవంతంగా పూర్తయింది. తిరు తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన వాళ్లకు న్యాయం చేశాడు. కాని ఈ ప్రయాణంలో అతను కూడా చాలా కూల్పోయాడు. అతని కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను నిలుపుతుంది. చట్టం, వ్యవస్థ ఇవి న్యాయం చేయడంలో ఫెయిలైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవటం మన హక్కుగా మారుతుందా? అసలు న్యాయానికి, ప్రతీకారానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎవరు గీస్తారు?